ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు CNN వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించినట్లుగా తెలిపింది. అయితే ఈ దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనే దానిపైనే ప్రస్తుతానికి స్పష్టత లేదని వెల్లడించింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు నిఘా వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక అధికారి CNN కు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా ఇరాన్ తోటి కుదుర్చుకునే అణు ఒప్పందం ద్వారా ఇరాన్లోని యురేనియం నిల్వలను పూర్తిగా నిర్మూలించలేకపోతే దాడులు సంభావ్యత మరింత పెరుగుతుందని సదరు అధికారులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్య మార్గాల్లోని ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు కూడా జరుపుతున్నట్లుగా ప్రస్తుతం తరుణంలోని ఈ నిఘా నివేదిక బయటకు రావడం గమనార్హం. ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల ప్రకటనలు, రహస్యంగా సేకరించిన సంభాషణల రికార్డులు, సైనిక కదలికలను బట్టి ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు అంచనా వేస్తున్నామని CNN వివరించింది. మరోవైపు యురేనియం శుద్ధిని నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ అత్యున్నత నేత అయాతొల్లా అలీ ఖమేనీ మంగళవారం తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త అణు ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇరాన్తో అణు ఒప్పందం చర్చలు విఫలమైతే సైనిక చర్యలు కూడా పరిశీలిస్తామని అధ్యక్షులు ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఈ చర్చల్లో పురోగతి సాధించేందుకే ఆయన విధించినటువంటి 60 రోజుల గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయింది. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.